ఓవైపు దంచి కొడుతున్న ఎండలు, మరోవైపు వడగళ్ల వానలతో తెలంగాణ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో 3 రోజుల పాటు ఇదే భిన్న వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉంటాయని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గతేడాదితో పోల్చితే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీని కారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ తెలిపింది. పశ్చిమ రాజస్థాన్ నుంచి వికారాబాద్ మీదుగా కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. గత కొన్ని రోజులుగా వాతావరణం ఎలా ఉంటుందో తెలియటం లేదు. అప్పుడే ఎండ, అప్పుడే వాన. అసలు వాతావరణం ఎందుకు ఇలా మారుతోంది? గత ఏడాది ఈ సమయంలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కార్యాలయంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండ, ఉక్కపోతా ఉంటుంది. మళ్ళీ అప్పుడే వాతావరణం మారిపోయి చల్లబడటము, అక్కడక్కడ చిరుజల్లులు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలను కూడా చూస్తున్నాము. ఎందుకు ఇంతలాగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే వేసవి కాలంలో తరచుగా పగటిపూట ఉష్ణ తీవ్రత అనేది అధికంగా ఉండడం వల్ల భూ ఉపరితలం అనేది ఎక్కువగా వేడిమి వాతావరణంతో నిండుకొని అధిక ఉష్ణ తీవ్రతకు దారితీస్తుంది. సో దీనివల్ల స్థానికంగా కుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడడం వల్ల సడన్గా సాయంత్రం సమయంలో ఎండ తీవ్రత క్రమేపీ తగ్గి చల్లటి వాతావరణం అనేది కూడా దారితీస్తూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అనగానే భారతదేశ చిత్తపటంలో మధ్యస్థంగా ఉండడం వల్ల అటు ఉత్తరం దిశ నుంచి వచ్చేటువంటి గాలులు కానీ, దక్షిణం నుంచి వచ్చేటువంటి గాలులు కానీ ఈ మధ్యస్థంగా ఉన్నటువంటి తెలంగాణ మీదకి ఎప్పుడైతే వస్తాయో ఈ గాలిలో కూడా తేమ శాతం తగ్గినటువంటి గాలులు ఉన్నప్పుడు, అలాగే పగటిపూట ఉష్ణ తీవ్రతల వల్ల ఉన్నటువంటి ఈ రేజ్ అయినటువంటి గాలి వల్ల కూడా స్థానికంగా కుములోనింబస్ మేఘాలు అనేవి దానికి ఉన్నటువంటి తేమను బట్టి అక్కడ ఈ యొక్క స్థానికంగా ఏర్పడడం వల్ల పగటిపూట అధిక ఉష్ణోగ్రత, అలాగే సాయంత్రం వేళల్లో చల్లటి వాతావరణం అనేది, భిన్నమైనటువంటి వాతావరణం అనేది తెలంగాణ రాష్ట్రంలో చూడొచ్చు. అయితే ప్రస్తుతం చూసుకుంటే హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా వేసవి వ్యవధిలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర తెలంగాణలోనే అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతూ ఉంటుంది. తర్వాత క్రమేపీ ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది ఇటు తూర్పు తెలంగాణ వైపు నుంచి ప్రయాణించి తర్వాత దక్షిణ తెలంగాణ, తర్వాత మధ్యస్థంగా ఉన్నటువంటి జిల్లాలంతా కూడా క్రమేపీ వ్యాపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత అనేది ఉత్తర తెలంగాణలోనే అధికంగా నమోదవుతూ ఉంటుంది. ఎండాకాలం మొదలైన తర్వాత ఇప్పటి వరకు అత్యధికంగా ఎన్ని డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, అలాగే చూసుకున్నట్లయితే నిజామాబాద్ ఈ యొక్క ఏరియాల్లో సుమారు 43 డిగ్రీల వరకు కూడా అధిక ఉష్ణ తీవ్రత అనేది నమోదవడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే ఇటు భద్రాద్రి కొత్తగూడెంలో కూడా 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదవడం జరిగింది. ప్రస్తుతం చూసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రతలు ఎంత మేరకు నమోదవుతున్నాయి? హైదరాబాద్లో అదేవిధంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ మొత్తం అంతా చూసుకున్నప్పుడు హైదరాబాద్లో గరిష్టంగా 38 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. అలా చాలా చోట్ల మనం చూసుకున్నట్లయితే 38 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదవడం జరుగుతుంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ సమయంలో ఏ విధంగా ఉంది సార్? అంటే లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయా, తగ్గాయా? ఒక విధంగా చెప్పాలి అంటే గత సంవత్సరం చూస్తున్నట్లయితే సుమారు ఏప్రిల్ 20వ తారీఖు కానీ 43 డిగ్రీలు అనేది ఈ యొక్క ఉష్ణ తీవ్రత తాకలేదు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 8 ఏప్రిల్లోనే 43 డిగ్రీలు అనేది ఈ యొక్క నిజామాబాద్ అటు ఆదిలాబాద్లో కూడా మనం నమోదవడం చూస్తున్నాము. సో సాధారణంగా చూసుకున్నట్లయితే గతంతో పోలిస్తే 1-2 డిగ్రీలు ఉష్ణ తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్ ఇచ్చారు? ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ అంతా కూడా పొడిబారినటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, అలాగే మంచిర్యాల, జగిత్యాల్, ఇంకా నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల ఈ యొక్క జిల్లాలన్నీ కూడా పొడిబారినటువంటి వాతావరణం. అట్లాగే ఇంకా నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ ఈ యొక్క ఏరియాస్లో కూడా పొడిబారినటువంటి వాతావరణం అనేది ఈరోజు, రేపు, తర్వాత
గత రానున్న 3 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణ కనుక చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణలో మనకి జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే చూసుకున్నట్లయితే ఖమ్మం, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ ఈ యొక్క ఏరియాస్ కనుక చూసుకున్న నల్గొండ ఈ యొక్క జిల్లాలకు మాత్రం ఈరోజు తేలికపాటి వర్ష పాటు ఈదుడుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదుడుగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ యొక్క ఈదుడుగాలులతో పాటు తేలికపాటి వర్షాలు కూడా ఈ యొక్క జిల్లాల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం చూసినట్లయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైనటువంటి ఎండ, ఉక్కపోత వాతావరణం ఉంటుంది. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి ఒకసారిగా వాతావరణం మారిపోవడము, చల్లబడము, అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వడగళ్ల వానను కూడా మనం చూస్తున్నాము. రానున్న 2-3 రోజుల పాటు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేశారు. దీంతో పాటుగా పలు జిల్లాలకి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ ని కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. విడుదల లక్ష్మీకాంత్తో అంజమ్మ, బిగ్ టీవీ, హైదరాబాద్.